హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో కంప్యూటర్ బేసిక్ ట్యూటోరియల్స్లో ఈరోజు మనం ఈ టాపిక్లో కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ తర్వాత దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుందో బ్లాక్ డయాగ్రామ్తో మనం ఈరోజు చూడబోతున్నాం. సో ఈ లెసన్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న మనవి, మా యొక్క ఈ లెర్న్ కంప్యూటర్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మనం ఇచ్చే ఆదేశాన్ని ఇన్పుట్ ద్వారా తీసుకుని దాన్ని సిపియూలో ప్రాసెస్ చేసి మళ్ళీ అవుట్పుట్ అనేది మనకి కంప్యూటర్లో రిజల్ట్ రావటం అనేది జరుగుతుంది. ఇది కంప్యూటర్ యొక్క వర్కింగ్ ప్రాసెస్. ఇన్పుట్ అంటే తీసుకునేది, అవుట్పుట్ అంటే వచ్చేది. బట్ ప్రాసెస్ అనేది ఏంటి అంటే కంప్యూటర్ చేస్తుంది అనమాట. ఇన్పుట్ దేని ద్వారా ఇస్తాము అండ్ అవుట్పుట్ దేని ద్వారా ఇస్తాము ఏంటి అనేది మనము మరికొన్ని నెక్స్ట్ రాబోయే లెసన్లో మనం మాట్లాడుకుందాం. బట్ ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు మనం చూసాం. బట్ ఈ కంప్యూటర్ వల్ల జరిగే లాభాలు ఏంటి, అసలు దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే చాలా రకాల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కంప్యూటర్ చాలా వేగంగా పనిచేస్తుంది. సో వేగంగా అంటే ఏంటి, రాకెట్ కంటే ఫాస్ట్గా పనిచేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అండ్ అలాగే కంప్యూటర్ హండ్రెడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అంటే కేవలం కొన్ని సెకండ్ల టైంలో కొన్ని వేల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగల క్యాపబిలిటీ ఈ కంప్యూటర్స్కి ఉంటుందన్నమాట. అండ్ అలాగే కంప్యూటర్స్లో మనం మాట్లాడుకున్నట్లయితే భారీ స్టోరేజ్ వ్యవస్థ అంటే సమాచారాన్ని భారీ మొత్తంలో నిల్వ చేసుకోవడానికి వీలు కల్పించబడింది ఈ కంప్యూటర్ స్టోరేజ్ వ్యవస్థ. ఇకపోతే మనం కంప్యూటర్ యొక్క టైమింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు వాడుకోవడానికి అంటే కంప్యూటర్లు ఎక్కువగా వాడడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే టైమింగ్. సో మనిషి యొక్క అతి విలువైన సమయాన్ని ఈ కంప్యూటర్ సేవ్ చేయగలుగుతుంది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఈ కంప్యూటర్లకి ఇంత ఆదరణ పెరిగింది. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఈ జనరేషన్ మనం మాట్లాడుకోవాలంటే ప్రపంచం అంతా కూడా మానవుడి యొక్క తన యొక్క పనిలో 40% పైగా కంప్యూటర్లు వర్క్ చేస్తున్నాయి. ఎందుకంటే మనిషి చేస్తే ఆ పని పర్ఫెక్ట్గా జరగదు అండ్ చాలా సమయం తీసుకుంటాడు. బట్ కంప్యూటర్ ద్వారా అయితే చాలా తక్కువ సమయంలోనే పర్ఫెక్ట్గా వేగంగా చేయగలుగుతుంది కంప్యూటర్. సో దానివల్ల ఈ కంప్యూటర్స్ వల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వాడడానికి గల మెయిన్ కారణం ఇది. అండ్ రాబోయే తరాల్లో మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 50% వర్క్ అంతా కూడా కంప్యూటర్లో చేస్తాయి. అది కూడా డౌట్ లేదు. అండ్ మరొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే కంప్యూటర్ ద్వారా మనం చాలా రకాల పనులు చేయొచ్చు. అలాగే కంప్యూటర్ ఇది అది అని కాకుండా అన్ని రకాల పనులు చేయడం జరుగుతుంది. ఇకపోతే మనం కంప్యూటర్ యొక్క డిసడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొన్ని ఉన్నాయి. దానికి ఏం తెలియదు, మనం ఏ ఆదేశం ఇవ్వకపోతే అది ఏమి చేసుకోలేదు అనమాట. కాబట్టి మనం లేకపోతే కంప్యూటర్ లేదు. కంప్యూటర్కి ఆపరేటింగ్ చేయడానికి మస్ట్ అండ్ షుడ్గా ఒక యూజర్ తప్పనిసరి. అండ్ అలాగే కంప్యూటర్ మనుషుల వలె సొంత నిర్ణయం ఏది తీసుకోలేదు. అలాగే దానికి ఎన్విరాన్మెంట్ అనేది ఏం తెలియదు. సో దానికి ఎండ, వాన, స్పర్శ ఏమి ఉండదు అనమాట. అండ్ అలాగే ఇంకో చిన్న మనం మైనస్ ప్రాబ్లం మాట్లాడుకున్నట్లయితే దీనికి ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఉండవు. ఇంకోటి ఏంటి అంటే మనిషిని వాడు ఈ కంప్యూటర్ని ఆపరేటింగ్ చేయాలంటే ముందు దాని గురించి నేర్చుకోవాలి. సో సాధారణ మామూలు కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు డైరెక్ట్గా కంప్యూటర్ని ఆపరేటింగ్ చేయడం కుదరదు. అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అందుకే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కంప్యూటర్లు బాగా వాడడానికి గల కారణం అన్ని రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో, అన్ని సంస్థల్లో ఈరోజు కంప్యూటర్ లేకుండా లేనే లేదు. అయితే ఇంతగా వాడుతున్న ఈ కంప్యూటర్ అసలు చేసే పని ఏంటి ఇక్కడ మనకి చూస్తే కనబడుతుంది. చూడండి, మనం ఇచ్చే సమాచారాన్ని ఇన్పుట్ యూనిట్ ద్వారా తీసుకుంటుంది అండ్ సిపియూలో ప్రాసెస్ అవుతుంది అండ్ అలాగే అవుట్పుట్ యూనిట్ ద్వారా రిజల్ట్ వస్తుందని ఇప్పుడు నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ సిపియూలో ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది అంటే ఇక్కడ 3 యూనిట్స్ ఉంటాయి. ఒకటి మెమరీ యూనిట్, 2 కంట్రోల్ యూనిట్, 3 అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఓకే, సో మెమరీ యూనిట్లు అంటే ఏంటంటే కంప్యూటర్లో మన కంప్యూటర్కి ఇచ్చే మనం ఆదేశాలు లేదా సమాచారం ఈ మెమరీ యూనిట్లో మొదట స్టోర్ చేయబడతాయి. అలాగే కంప్యూటర్లో ప్రాసెస్ అయిన సమాచారం కూడా ఈ మెమరీ యూనిట్ నుండే
స్టోరేజ్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది రావటం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మెమరీ యూనిట్ అనేది కంప్యూటర్లో చాలా పాత్ర వహిస్తుంది. అట్ ది సేమ్ టైం కంట్రోల్ యూనిట్ అంటే మొత్తం కంప్యూటర్ వ్యవస్థని కంట్రోలింగ్ చేసే యూనిట్ ఏది అంటే ఈ కంట్రోల్ యూనిట్. అండ్ అటు ఇన్పుట్ డివైస్ ఇటు అవుట్పుట్ డివైస్ సరిగ్గా పనిచేసేటట్లు కూడా చేసేదే ఈ కంట్రోల్ యూనిట్ బాధ్యత. ఇకపోతే ALU అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ద్వారా కంప్యూటర్కి ఇచ్చే ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేషన్స్ అంతా కూడా సొల్యూషన్ ఈ యూనిట్ ద్వారానే జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం మీద మొత్తం అన్ని యూనిట్లో ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన పూర్తి ఇన్ఫర్మేషన్ మెమరీ యూనిట్లోకి లోడ్ అయ్యి వెంటనే మనకి అవుట్పుట్ యూనిట్ ద్వారా వస్తుంది. ఓకే, సో ఈ రిజల్ట్ మనం ఇన్పుట్ డివైసెస్ ఏవి అవుట్పుట్ డివైసెస్ ఏవి అనేది రాబోయే క్లాసెస్లో మీకు తెలియజేస్తాను. సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.